ప్రభు అయిన క్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ దినాన నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుకి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నన్ను విమోచించి రక్షించినటువంటి ఆ ప్రభువుకి ఎంతైనా వందనాలు చెల్లించవలసిన వాడిగా ఉన్నాను. అంతేకాకుండా నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి సంఘం షాలేం బైబిల్ చర్చ్ పెద్దలు ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించారు. వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినాన మీతో ఒక అంశాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటి అంటే, విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో దేవునికి చేయవలసినటువంటి కార్యాలు ఏంటో ఈ దినాన మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. సో విశ్వాసి అయినటువంటి ప్రతి వ్యక్తి తప్పక చేయవలసినటువంటి సంగతుల్ని మీతో పంచుకునే ముందు ఒక మారు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవమా, నీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి అనర్హుడనైనప్పటికీ నీవు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి అవకాశంను బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నా పాపం అంతటిని క్షమించి దేవా నాకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మను నాలో నింపండి. నీవే నా యందుండి నీ ఆత్మకార్యమును జరిగించమని, ఈ వాక్యాన్ని వినినటువంటి ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడడానికి నాయన నీవే సహాయం చేసి మహిమ పొందమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 105వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ సంభాషణ చేయుడి. 2 వచనాలు చదువుకున్నాం, కానీ మొదటి వచనం మీదనే మీ ధ్యాస ఉంచాలని ప్రభునామంలో మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు చేత రక్షింపబడి విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తప్పక చేయవలసినటువంటి సంగతులు దావీదు భక్తుడు ఎంతో చక్కగా 3 విషయాలు అక్కడ తెలియజేస్తున్నాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. దీంట్లో 3 అంశాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, కొద్ది సమయమైన వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభునామంలో మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఎవరైతే వింటారో వారిలో విశ్వాసాన్ని కలుగు చేయడానికి ఈ వాక్యంలో ఎంతో శక్తి దాగి ఉన్నది. కనుక నా మాట యందు దయచేసి విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా కొద్ది సమయమైన ఈ మాటల్ని ఆలకించని ప్రభునామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినాన మీతో 3 విషయాలు పంచుకోవాలని ఆశతో ఉన్నాను. మొదటిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, థ్యాంక్స్ గివింగ్. 2వ విషయం ఆయన నామమును ప్రకటించండి, సువార్తను ప్రకటించడం. 3వ విషయం జనములలో ఆయన కార్యములను తెలియచేయడి, అంటే సాక్ష్యాన్ని తెలియచేయడం. మంచిది. మొట్టమొదటి పాయింట్లోకి వెళదాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారు? ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచి తమ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి ఉదయాన్నే నిద్ర లేవగానే ప్రభువుకి కృతజ్ఞత చెల్లించాలి. కారణం ఏంటో తెలుసా? ఎంతోమంది తమ పడకల మీదనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుడు అనుమతి లేనిదే, దేవుని యొక్క కృప లేనిదే ఒక్క రోజు నీ జీవితంలో అనుగ్రహింపబడదు. ఒకవేళ దేవునికి కృతజ్ఞత చెల్లించలేకపోతే ప్రతి నిత్యము నీ యొక్క ఆ శ్వాస పొడిగిస్తూ, నీ ఆయుష్ను పొడిగిస్తూ దేవుడు నీకు కృపను కనికరాన్ని చూపిస్తున్నాడు నీ పట్ల.
ఒకవేళ నిజంగా నువ్వు విశ్వాసి అయినట్లయితే ఉదయాన్నే లేచి మొదట నీ పనులన్నీ ప్రారంభించక మునుపు దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఎందుకో తెలుసా, రాత్రంతా కూడా నిన్ను కాపాడి కాపాడి నువ్వు మరలా మరొక దినాన్ని నీ జీవితంలో చూడగలిగేలా నిన్ను ఆశీర్వదించిన దేవునికి మొదట కృతజ్ఞత చెల్లించు. అదేవిధంగా నీవు పడకకు వెళ్ళక మునుపు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కారణం ఏంటో తెలుసా, ఎక్కడ చూసినా రోడ్ యాక్సిడెంట్లే. నీ మార్గంలో దేవుడు నీ పట్ల కృప చూపకపోతే నువ్వు అడుగు బయటపెట్టి మరలా తిరిగి నీ గృహానికి చేరేంత వరకు దేవుని యొక్క కాపుదలలో నీవు ఉన్నావనేటువంటి సంగతిని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని యొక్క కృప లేనిదే నువ్వు క్షేమంగా ఇంటికి చేరలేవు. నిన్ను కాపాడినటువంటి ఆ దేవునికి నువ్వు పడుకున్న భయం ముందు కృతజ్ఞత చెల్లిస్తున్నావా? ఒకవేళ లేనట్లయితే ఈ దినం నుంచి ప్రారంభించు. తద్వారా ఎంత ఆశీర్వాదం ఉంటుందో మీకే తెలుస్తుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ, ప్రతి నిత్యము ప్రతి క్షణము విశ్వాసి అయినటువంటి ప్రతి వ్యక్తి, దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, ప్రతి విషయం కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. అది కూడా ఏ విధంగా తెలుసా, మొదట కృతజ్ఞతాస్తుతి చెల్లించిన పిదప ఈ యొక్క విజ్ఞాపనను దేవునికి తెలియజేయవలసిన వానిగా ఉంటాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి గుర్తుంచుకోండి, విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి నీవు ఆ పరలోకానికి చేరేంత వరకు దేవుడిచ్చినటువంటి ఆ మహాకృపను బట్టి ప్రతి క్షణము నీవు కృతజ్ఞత చెల్లించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఎవరు స్తుతులు చెల్లించగలరు అనేటువంటి ఆలోచన నాలో కలిగినప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని నా ముందు ఉంచాడు. అదేంటో తెలుసా, 107వ కీర్తన మొదటి వచనాన్ని చూసుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అని దావీదు భక్తుడు రాస్తూ ఆ తర్వాత వచనంలో అంటున్నాడు, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చేత విమోచింపబడినటువంటి వారు ఖచ్చితంగా ఈ మాటను జ్ఞాపకం ఉంచుకుంటారు. యెహోవా చేత నీవు ఒకవేళ విమోచింపబడి ఉన్నావా, అయితే ఈ మాటల్లోని కొన్ని లోతైనటువంటి సత్యాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎవరండి ఈ విమోచింపబడిన వారు అంటే, ఎవరైతే బంధకాల్లో చిక్కుకొని దేవుని యొక్క కృపచేత రక్షింపబడి పిదప కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని దేవుని వాక్యంలో ఉంది. అయితే ఆ కృతజ్ఞత ఏ విధంగా ఉంటుందంటే, ఏ విధంగా చెల్లిస్తారో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, దేవుని యొక్క మహాకృప చేత దర్శింపబడి ఎంత గొప్ప మార్పు ఆయన రాసినటువంటి పత్రికలన్నీ చదివితే నిజంగా అద్భుతమైనటువంటి జీవితం ఆయనదే. మీకు అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తే. అపోస్తల కార్యంలో 8వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, సౌలు అనేటువంటి వ్యక్తి దేవుడు దర్శింపక మునుపు, అంటే దేవుని చేత ఆయన ఉన్నటువంటి బంధకాల్లో నుంచి విమోచింపక మునుపు ఆయన స్థితి ఎంత భయంకరంగా ఉండింది అంటే, చూద్దాం ఆ యొక్క వాక్యాన్ని. సౌలు అయితే ఇంట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అంతేకాదండి, 9వ అధ్యాయంలో మొదటి వచనాల్లో చూస్తే, సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి పర్మిషన్లు మరీ తీసుకున్నాడు. దేవుని చేత పౌలు దర్శింపబడిన తర్వాత దమస్కు మార్గంలో ఆయనలో కలిగినటువంటి మార్పు చాలా అద్భుతంగా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ మార్పు కలిగిన తర్వాత, దేవుని చేత విమోచింపబడిన తర్వాత ఆ వ్యక్తి ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడో తెలుసా? ఆ విధంగా మనము చేయగలిగితే చాలా గొప్ప విషయం, ఆశీర్వదింపబడిన వాళ్ళం అవుతాం. మొదటి
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చాలా చక్కగా చెప్తున్నాడు. అంటే ఇతరుల జీవితంలో ఏదైనా మేలు కలిగినప్పుడు తనకే మేలు కలిగినట్టుగా ఎంత సంతోషిస్తున్నాడో చూడండి. ఆ సంతోషంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఎంతో స్పష్టంగా పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, విశ్వాసి అయినటువంటి నీవు దేవుని చేత విమోచింపబడిన తర్వాత ఇటువంటి మార్పు నీలో కలిగిందా? నాలో కలిగింది. ప్రియమైనటువంటి వాళ్ళ, ఒకప్పుడు నేను దేవుణ్ణి ఎరగనటువంటి వాడిగా ఉన్నప్పుడు నేను ఎవరి కొరకు ప్రార్థన చేయలేదు. నేను ఎవరి కొరకు కూడా, ఎవరి జీవితంలో మేలు జరిగినా కూడా నేను సంతోషించినట్లుగా ఎక్కడ నాకైతే తెలియదు. ఎప్పుడైతే దేవుడు నన్ను దర్శించి నన్ను ఎన్నుకొని నా పాపంలో నుంచి ఆయన విమోచించి నన్ను రక్షించుకున్నాడో, ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను, ఇతరుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇతరులకు మేలు కలిగినప్పుడు ఐ ప్రైజ్ గాడ్, ఐ ప్రైజ్ గాడ్. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ప్రేమైనటువంటి వాళ్ళ. అప్పుడే దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నట్లుగా తెలియజేస్తున్నాడు పౌలు భక్తుడు. ఈ మాటలు ఎందుకు అంత స్పష్టంగా తెలియజేస్తున్నాడో తెలుసా? విశ్వాసి అయినటువంటి ప్రతి వ్యక్తి ఇతరుల జీవితంలో మేలు కలిగినప్పుడు, ఒకవేళ నువ్వు సంతోషించే స్థితిలో ఉన్నావా, అయితే నీలో దేవుని ప్రేమ ఉన్నట్లు తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీలో అటువంటి గుణం లేదా, ఇప్పుడైనా చేంజ్ చేసుకో. ఇతరుల జీవితంలో మేలు కలిగినప్పుడు సంతోషించగలిగినటువంటి వాడే నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి దేవుని ప్రేమ అతనిలో ఉంటుందనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమైనటువంటి వాళ్ళ. ఎస్, ఇతరుల కొరకు ప్రార్థించాలి. ఎస్, ఇతరులమైనటువంటి మన కోసం ప్రభువు కన్నీరు కారుస్తున్నాడు. ఈయన బిడ్డలు ఎందుకు ఈ భయంకరమైనటువంటి ఈ పాప జీవితంలో జీవిస్తున్నారు, వీళ్ళెందుకు నా దగ్గరికి రాలేకపోతున్నారు అని ప్రభువు చింతిస్తున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ, దయచేసి దేవుని యొక్క ఆత్మని దుఃఖపరచకండి. మీరు చేసేటువంటి ప్రతి క్రియ దేవుడు చూస్తూ ఉన్నాడు. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట దేవుడు వింటున్నాడు. దేవుని కంటికి వినబడినటువంటిది, దేవుని కంటికి కనబడినటువంటిది, దేవుని చెవికి వినబడినటువంటిది ఏదీ లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఆయనకు మరుగై ఉండి ఏమి చేయలేము మనం. ఆయన సహాయం లేకుండా ఏమీ చేయలేము. ఆయన ఏం నన్ను చూడొస్తున్నాడా అని మీరు అనుకోవచ్చు. నో, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, నిన్ను బట్టి ఇతరుడు దేవుని ప్రేమ ఉంది అని ఎప్పుడు గుర్తెరుగుతారంటే, ఇతరుల జీవితంలో మేలు కలిగినప్పుడు ఎప్పుడైతే నువ్వు సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతావో, అప్పుడు నిజమైన ప్రేమను నీలో చూడగలుగుతారు ప్రతి ఒక్కరూ. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ, మార్పు చెందినటువంటి వ్యక్తి ఆయన పౌలు దేవునికి ఇతరుల జీవితంలో కలిగిన మేలును బట్టి సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. రెండవ ఉదాహరణని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 16 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని, ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే బైబిల్ తీయండి. లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం వరకు వాక్య భాగాన్ని చూసుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుము అని కేకలు వేసి, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మీ యాజకులకు కనబరుచుకొనమని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు
ఆయన పాదముల యొద్ద సాగిలపడెను, వాడు సమరయుడు. ప్రియమైనటువంటి వాళ్ళ 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని కరుణించు, మేము ఈ యొక్క కుష్ఠరోగం కారణంగా, ఆ దినాల్లో కుష్ఠరోగం వచ్చినప్పుడు వాళ్ళని క్వారంటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు కరోనా వ్యాధి వస్తే ఎలాగా సెల్ఫ్ క్వారంటైన్ చేయడమో లేకపోతే గవర్నమెంట్ తీసుకుపోయి ఎక్కడో చోట పెట్టడమో చేస్తున్నారు కదా, అదే మాదిరిగా ఈ కుష్ఠరోగులు, కుష్ఠు వ్యాధి కలిగినటువంటి వ్యక్తుల్ని ఆ దినాల్లో ఊరి వెలుపల ఉంచేటువంటి వాళ్ళతో ఎవరూ మాట్లాడేవాళ్ళు కాదు, వాళ్ళకి ఎవరూ సహాయం చేసేటువంటి వాళ్ళు కాదు. ఒకవేళ ఎవరైనా సహాయం చేయాలనుకున్నా కూడా ఎంతో కొంత దూరంలో పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. అటువంటి బహు దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ 10 మంది కుష్ఠరోగులు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నట్లుగా తెలుసుకొని ఆయన వైపు కేకలు వేస్తున్నారు. ఏమైనా కేకలు వేస్తారంటే, ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలు వేసినప్పుడు, ఇందాక చదువుకున్నాం కదా 107వ కీర్తన 1వ వచనం, యెహోవా దయాళుడు, ప్రభు కనికరం కలిగినటువంటి వాడు గనుక వారితో ఒక మాట చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ యాజకులకు మీ దేహాల్ని కనపరుచుకోండి. ఎందుకంటే మరలా వాళ్ళు సంఘంలో లేకపోతే సమాజంలో కలుపబడాలి అన్నట్లయితే ఆ ఊర్లో ఉండేటువంటి యాజకుని దగ్గర వెళ్ళి సర్టిఫై చేయించుకోవాలి. ఎస్, వీళ్ళు ప్రజలతో కలిసి ప్రజలతో మమేకమై తమ జీవితాన్ని కొనసాగించవచ్చు అని యాజకుడు సర్టిఫై చేస్తేనే కానీ వారు ఉండేటువంటి గ్రామంలోనికి కానివ్వండి, లేకపోతే వారు ఉండేటువంటి ఆ ప్రదేశంలోనికి ఇతర వ్యక్తులతోటి కలవడానికి అవకాశం ఉండేది కాదు. దేవుడు అంటున్నాడు వారితోటి, మీరు వెళ్ళి మీ యాజకునికి మీ దేహాన్ని కనపరుచుకోండి అన్నప్పుడు వాళ్ళు ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించారు కనుకనే వాళ్ళు వెళ్తుండగానే వాళ్ళు స్వస్థపరచబడినట్లుగా ఇక్కడ వాక్యం రాయబడింది. స్వస్థపరచబడ్డారు అంటే వారికి ఉన్నటువంటి ఆ కుష్టు అనేటువంటి బంధకంలో నుంచి వారు విమోచింపబడ్డారు. ప్రభు యొక్క మహాకృపను బట్టి వారు విమోచింపబడిన తర్వాత వారు చేయాల్సిన పనిని మర్చిపోయారు. కానీ అందులో ఒక్క వ్యక్తి జ్ఞాపకం పెట్టుకున్నాడు. తిరిగి వచ్చి ఏమంటున్నాడు, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. ఎస్, ప్రియమైనటువంటి వాళ్ళ, అతడు సమరయుడు అంటే దేవునిని ఎరుగనటువంటి వ్యక్తి, ఒక అన్యుడైనటువంటి వ్యక్తి ప్రభు యొక్క కృపచేత ఆ కుష్టు అనేటువంటి వ్యాధి లేకపోతే ఆ బాధలో నుంచి, ఆ బంధకంలో నుంచి విమోచింపబడినప్పుడు ఆయన చేసిన మేలును మర్చిపోకుండా వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సాగిలపడినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రేమైనటువంటి వాళ్ళ, ఎంత గొప్ప సంగతి గుర్తుపెట్టుకున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, మిగతా 9 మంది ఎక్కడ పోయారు అని. మిగతా 9 మంది విషయమైనా కూడా ఆయనకి చింత ఉంది, వాళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది కదా అన్నట్లుగా. ఆ తర్వాత దాని గురించి రాయలేదు. కానీ ఆ వచ్చినటువంటి వ్యక్తితో దేవుడు చక్కగా ఏమంటున్నాడు, అందుకు యేసు 10 మంది శుద్ధులయ్య కారా, ఆ 9 ఎక్కడ పోయినారు వాళ్ళందరూ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు అగుపడలేదు అని చెప్తూ ఉన్నాడు. దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు, ఒక్కడే ఒకడు తిరిగి వచ్చాడు నాకు కృతజ్ఞత చెల్లించడానికి అని. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ, నీవు ఎటువంటి బంధకంలో ఉన్నావు? త్రాగుడు అనేటువంటి బంధకంలో ఉన్నావా? పేకాట అనేటువంటి బంధకంలో ఉన్నావా? వ్యభిచారం అనేటువంటి బంధకంలో ఉన్నావా? లంచం తీసుకునేటువంటి లంచగొండిగా నువ్వు ఆ బంధకంలో ఉన్నావా? ఒకవేళ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఆ అప్పుల బాధలో, ఆ అప్పులు అనేటువంటి బంధకంలో ఒకవేళ ఉన్నావా? ఒకవేళ నీ శరీరంలో నేను విపరీతంగా బాధిస్తున్నటువంటి ఏదైనా అనారోగ్యం అనేటువంటి బంధకంలో ఉన్నావా? అయితే మీకు తెలియజేస్తున్నాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో రండి ఈ యేసు ప్రభు దగ్గరికి. కమ్ టు జీసస్. హీ విల్ మేక్ యూ ఏ న్యూ మ్యాన్. హీ విల్ మేక్ యూ ఏ న్యూ పర్సన్. హీ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఇది కేవలం యేసు క్రీస్తు మాత్రమే చేయగలడు. యేసు ప్రభు మాత్రమే నీ జీవితాన్ని లేకపోతే నీ బంధకాలని తొలగించగలిగినటువంటి విమోచకుడై ఉన్నాడు. అందుకనే ఆయన ఆ విమోచకుడు ఆ పరలోకాన్ని వీడి ఈ లోకంలోనికి వచ్చి ఆ కలువరి శిలువ మీద నా పాపముల బంధకాలని విమోచించడానికి
క్రయధనాన్ని చెల్లించాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, హీ పెయిడ్ ద పెనాల్టీ ఫర్ యువర్ సిన్స్. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలని ప్రభునామంలో మీకు మనవి చేస్తున్నాను. నీ కొరకు ఆ దేవాతి దేవుడు ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఏమీ లేనటువంటి వాడిగా, దీనునిగా, దరిద్రునిగా ఈ లోకంలోనికి వచ్చి నీ పాపములన్నిటిని విమోచించడానికి ఆయన చేతులు చాచి దినమెల్లా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్లీజ్ కమ్ టు మీ అని ప్రభు పిలుస్తుండగా ఎందుకు రాలేకపోతున్నావు? నీ బంధకంలో నుంచి నిన్ను విమోచించాలి, నువ్వు విమోచింపబడాలి అన్నట్లయితే ఈ దినమే ప్రభు అయిన క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు సాగిలపడు, ఆయన ముందు మోకరించు. నీ యొక్క పాప విషయమై ఆయన దగ్గర పశ్చాత్తాపడి ఆయనతో మొరపెట్టు. తప్పక నిన్ను దేవుడు నీ బంధకంలో నుంచి విమోచించి నిన్ను సంతోషంగా తన శాంతిని, సమాధానాన్ని నీ జీవితంలో అనుగ్రహించగలడని విమోచింపబడినటువంటి వ్యక్తిగా ఒకప్పుడు నేను కూడా భయంకరమైనటువంటి పాపపు జీవితంలో ఉన్నాను, భయంకరమైనటువంటి వ్యాధితో ఉన్నాను. అటువంటి నన్ను దేవుడు విమోచించాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, దట్స్ వై ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్. ప్రతి క్షణం, ప్రతి దినము నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాను. కారణం ఏంటో తెలుసా? అంత గొప్ప రక్షకుడు నాకు దొరికారు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఆయన మాత్రమే నా శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని తొలగించాడు. ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎందరో దేవుళ్ళలో పిలువబడినటువంటి వారందరి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళందరి దగ్గర సాగిలపడ్డాను. బట్ ఐ డిడ్ నాట్ హ్యావ్ పీస్ ఇన్ మై హార్ట్. ఐ కుడెంట్ గెట్ రిడ్ ఆఫ్ ద పెయిన్ ఇన్ మై బాడీ. బట్ దేవుని దగ్గర, ఈ ప్రభు దగ్గర, ఈ యేసయ్య దగ్గర నేను మోకరించి ఒక దినాన ప్రార్థించినప్పుడు నా ప్రభు నా శరీరంలో ఉన్న వ్యాధిని, ఆ వ్యాధి అనేటువంటి బంధకంలో నుంచి నన్ను విమోచించాడు. అందుకనే నా యేసయ్యకు ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, భ్రష్టులైనటువంటి పిల్లలారా, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, భ్రష్టులైనటువంటి పిల్లలారా తిరిగి రండి. మీరు ఎంత గొప్ప పాపం చేసినప్పటికీ, అది ఎంత పనికిమాలిన పాపం అయినా సరే నా దగ్గరికి రండి, నేను విమోచించగలను మిమ్మల్ని, నేను క్షమించగలను అని ప్రభు సెలవిస్తున్నాడు. అంత క్షమాపణ గుణం మనలో ఉందా? మనలో లేదు. కానీ ఆ ప్రభు నీవు చేసిన ప్రతి పాపమును క్షమించి నిన్ను విమోచించడానికి ఆయన పిలుస్తున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ, సో కమ్ టు జీసస్. దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి, దేవుని సన్నిధిలో మోకరించండి, నీ బాధ ఏమిటో ఆయనతో పంచుకోండి. తప్పక ఆ ప్రభు నిన్ను తన కృప ద్వారా నిన్ను విమోచిస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో పాయింట్ వద్దాం. రెండో పాయింట్, ఆయన నామమును ప్రకటించుడి. ఈ విషయాన్ని సువార్తను ప్రకటించమని దేవుడు సెలవిస్తున్నాడు. ఎస్, ఇది బాధ్యత, నీ బాధ్యత. ఒకసారి నీవు విమోచింపబడి నీవు యేసయ్యను నీ రక్షకునిగా అంగీకరించినావా? ఖచ్చితంగా ఇది నీ బాధ్యత. దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయంలో చివరి అధ్యాయం అది. దానిలో ఒక మాట చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా గురించి తెలియచేయండి, అందరినీ నాకు శిష్యులుగా చేయండి అని చెప్తున్నాడు దేవుడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ బాధ్యతను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఆ బాధ్యత విషయంలో నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అయ్యా, నేను కనీసం ఒకరికైనా ఈ దినాన సువార్తను ప్రకటించాలి, కనీసం ఈ దినాన కొన్ని ఆత్మలనైనా రక్షించుకోగలిగేటువంటి ఆ భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని ఏ దినానైనా నువ్వు ప్రార్థన చేసావా? ఒకవేళ చేయకపోతే ఈ దినం నుంచే ప్రారంభించు. అయ్యా, నేను సువార్తను కొందరికైనా తెలియచేయడానికి, కొన్ని ఆత్మలనైనా రక్షించడానికి నాకు సహాయం చేయి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే హీ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ యూ. దేవుడు ఆయన అంటున్నాడు, నన్ను అడుగుము, జనాల్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను అంటున్నాడు. కనుక జనాల్ని నీకు అనుగ్రహించడానికి దేవుడు రెడీగా ఉన్నావు. కానీ నువ్వు ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావా? చేయట్లేదు. అందుకనే ఇంకా 2%లోనే ఉంది ఈ దేశంలో క్రైస్తవ సంఖ్య. చూడండి, పౌలు భక్తుడు సువార్తను ఎలా ప్రకటించాలో, ఎలా చెప్పాలో చెప్తున్నాడు. ఆ మాటను చూద్దామా? 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం.
ఆ మాటల్లో ఎంత చక్కగా పౌలు భక్తుడు ఏం రాస్తున్నాడంటే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక, మీ విశ్వాసం ఎవరిని ఆధారం చేసుకోవాలండి? దేవుని జ్ఞానంలోనే ఆధారం చేసుకోవాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకొని, దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ శక్తిని నాకు అనుగ్రహించు. ఎందుకంటే దేవుని శక్తి నీలో ఉంటే ఆటోమేటిక్గా ధైర్యంగా నువ్వు అనేకుల ఎదుట చెప్పగలుగుతావు. అనేకుల ఎదుట యేసు క్రీస్తైన రక్షకుడు అని ధైర్యంగా చెప్పగలుగుతావు. ఆ శక్తి నీలో కావాలి అన్నట్లయితే దెర్ ఇస్ ఓన్లీ వన్ కీ. అదేంటి అంటే ప్రార్థనే. ప్రార్థన ద్వారానే దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోగలవు. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలను వినియోగింపక. నీ మాటలు ఉపయోగం లేదండి. నీ మాటల వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎందుకు తెలుసా? నువ్వు మాట్లాడితే నీ శక్తితోటి నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఏవేవో మాటలు మాట్లాడతావు. చెప్పాలనుకున్నటువంటి సంగతి పక్కన పెట్టేసి ఏవేవో మాట్లాడతావు. అదే దేవుని శక్తి నీలో నింపబడితే దేవుని ఆత్మే నీలో ఉండి ఆ ఆత్మకార్యాన్ని జరిగిస్తుంది. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో దేవుడే దాన్ని జరిగిస్తాడు. కనుక తీయని మాటలను నేను వినియోగించట్లేదు అని చెప్తున్నాడు. చాలా మంది మసాలా యాడ్ చేసి ఏదేదో చెప్తారు. అది కాదు. దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉందో ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని చక్కగా ప్రకటించగలిగేటువంటిదే సువార్త. చూడండి తర్వాత ఏమంటున్నాడు? దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించేది అంటున్నాడు. దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలుళ్ళు, ఆ దృష్టాంతాలు అంటే కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ని వాళ్ళ ముందు ఉంచాలి. ఇదిగోండి, ఈ పరిస్థితిలో దేవుడు నన్ను రక్షించుకున్నాడు అని చక్కగా నువ్వు చెప్పగలిగినట్లయితే అప్పుడు ఎవరైనా నీ మాటలు వినడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని కూడా చూసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం నుంచి, ఎలాగనగా అన్యులు విధేయులగునట్లు. నువ్వు మాట చెప్తే అవతల వ్యక్తి వినాలన్నట్లయితే ఏం చెప్తున్నాడు? వాక్యము చేతను, క్రియ చేతను. ఈ రెండు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా చదవకుండా వాక్యంలో ఉన్నటువంటి విషయాలను సూటిగా గమనించలేక, లేకపోతే ఆ గ్రహింపు నీలో లేకపోతే నువ్వు దేవుని గురించి చెప్పలే. ఎందుకంటే వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా చదువుతావో అప్పుడే దేవుని యొక్క శక్తి నీలో నింపబడుతుంది. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ వాక్యంలో ఉన్నటువంటి లోతైన సత్యాలని దేవుడు నీకు విశదీకరిస్తాడు. ఆ వాక్యాన్ని ధ్యానించకపోతే ఇతరులకు నువ్వు సువార్తను ప్రకటించడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే దేవుని వాక్యము సత్యమై ఉంది. ఆ సత్యమైనటువంటి మాటల్ని ఇతరులకు తెలియచేయాలి అంటే, దేవుని ఎరుగనటువంటి వారికి తెలియచేయాలి అన్నట్లయితే వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. క్రియ చేత అంటున్నాడు. మరొక మాట వాడాడు. క్రియ అంటే విమోచింపబడినటువంటి నీవు, నీ ప్రవర్తన మారిందా? నీ ప్రవర్తన మార్పు చేత ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉండాలి. అంటే క్రీస్తు ప్రేమ, అవతల వ్యక్తులు ఎంతగా నిన్ను ఇబ్బంది పరిచినా సరే ఓర్పుతో, సహనంతో వారు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుకోవాలి. అదే దేవుని ప్రేమ. వారు మాట్లాడారు కదా నేను కూడా మాట్లాడతానంటే అది కాదు, అది కరెక్ట్ కాదు. నీ క్రియల ద్వారా అవతల వ్యక్తి ప్రభు బిడ్డలంటే ఇలా ఉంటారు, ప్రభు చేత రక్షింపబడినటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటుందని నీలో కలిగినటువంటి మార్పును చూసి వారు ఈ ప్రభు దగ్గరికి రావడానికి, లేకపోతే ప్రభు యొక్క సత్యాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైనటువంటి వారు, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపలేదు అని.
అనవసరమైనటువంటి విషయాలు ఏది కూడా నేను మాట్లాడలేదు. దేవుడు నాకు ఏది కనపరుస్తూ వచ్చాడో, నాకు ఏది తెలియచేస్తూ వచ్చాడో దానినే నేను మీకు తెలియజేస్తూ వచ్చాను అంటున్నాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు నీకు తెలియచేసినటువంటి మాటలు ఇదిగోండి, ఈ బైబిల్ గ్రంథంలోనే ఎంత చక్కగా అనేక సత్యాలు తెలియజేస్తున్నాడు. వాటిని నువ్వు వారికి తెలియచేయాలి. అనేక దృష్టాంతాలు అంటే ఎందరో జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ కార్యాలని నువ్వు చక్కగా చదివినప్పుడే వాటిలోని అర్థాలను తెలుసుకోగలుగుతావు. అప్పుడే నువ్వు ఇతరులకు వివరించగలిగేటువంటి శక్తి నీలో ఉంటుంది. నువ్వు చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో మోకరించకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, దేవుని యొక్క మాటలను అనుదినం ధ్యానించకుండా ఉన్నట్లయితే నువ్వు సువార్త చెప్పడం అనేది సాధ్యపడదు ప్రియమైనటువంటి వార. కనుక పౌలు భక్తుడు చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు, మీరు వాక్యం చేత, క్రియ చేత ఇతరులను దేవుని మార్గంలోనికి నడిపించాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు ఒక 2 ఉదాహరణల్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. మార్కు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం మొదటి 20 వచనాలని ఒకసారి చూసుకుందాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం ప్రకటించడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. 2వ విషయంగా 5వ అధ్యాయం మొదటి 20 వచనాలు. ఇక్కడ ఇదంతా చదివి ఎక్స్ప్లెయిన్ చేసేంత సమయం లేదు, కానీ ఇక్కడ ఒక వ్యక్తి అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్నాడు. చాలా భయానకమైనటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. అది ఏ దేశం అంటే గెరాసేనుల దేశానికి వచ్చారు. ఆ గెరాసేనుల దేశంలో అక్కడ ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి వాడు ఎక్కడ ఉంటున్నాడంటే సమాధుల్లో ఉంటున్నాడు. వాడిని ఎంతగా సాధు చేయాలని ప్రయత్నం చేసినా అందరినీ గాయపరచడం, లేకపోతే వాడు గాయపరచుకోవడము, సంఖ్యలు వేసినా ఒకవేళ తెంచేసుకోవడము, ఈ విధంగా అటువంటి భయంకరమైనటువంటి బంధకంలో ఉన్నప్పుడు ప్రభువు వాడిని దర్శించాడు. ఆ బంధకంలో నుంచి విమోచించిన తర్వాత చెప్పేటువంటి మాటలు చూడండి. 16వ వచనం చూద్దాం. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండెమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను గాని ఆయన వారికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము. ఆ మాట చెప్పాడు. ఈ దయ్యం పట్టినటువంటి వ్యక్తి ప్రభువు చేత విమోచింపబడి దయ్యాన్ని దేవుడు వెళ్ళగొట్టేశాడు. ఆ అపవిత్రాత్మను వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టేసిన తర్వాత ప్రభు దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నన్ను దయచేసి నీతో పాటు ఉన్నాయి, నీతో పాటు నేను వస్తానయ్యా, నువ్వు ఎక్కడికి పోయినా నీతో పాటు వస్తానయ్యా అంటే ప్రభు అంటున్నాడు వాడితోటి, నువ్వు వెళ్ళు, నీ కుటుంబీకులకు దేవుడు ఏ విధంగా నీలో కనికర పడ్డాడో, నీ పట్ల ఎట్లా తన కనికరాన్ని చూపించాడో, ఎలా నువ్వు బాగుపడ్డావో వారికి తెలియచేయి అంటుంటే వాడు ఏం చేశాడు? వాడు వెళ్ళి యేసు తనకు చేసిన కార్యములన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాడు ఒకప్పుడు బట్టలు లేకుండా తిరిగినటువంటి వ్యక్తి, గాయాల పాలైనటువంటి వ్యక్తి, సంఖ్యలు వేసినా సరే తెంచేసుకొని పిచ్చి పిచ్చిగా కేకలేస్తూ సమాధుల తోటలో తిరుగుతున్నటువంటి వ్యక్తి మార్పు చెంది దేవుని గురించి చెప్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభు అంత గొప్ప కనికరాన్ని వాడి పట్ల ఉంచాడు. ప్రియమైనటువంటి వాడు కనికరాన్ని పొందుకున్న తర్వాత, విమోచింపబడిన తర్వాత, ఆ బంధకం నుంచి బయటకు వచ్చిన తర్వాత నోరు మూసుకొని ఏమైనా ఉన్నాడా? లేదు. ప్రభువు చెప్పినట్లుగానే వాడు వెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా ప్రకటించడం ప్రారంభించాడు. తన జీవితంలో కలిగినటువంటి మార్పును గూర్చి, ఆ యేసయ్యను గూర్చి ప్రకటించడం ప్రారంభించాడు. అదే కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే. మరోటి ఏం కాదు. ప్రభువు గురించి చెప్పమన్నాడు కనుక చెప్తున్నావా, ప్రకటిస్తున్నావా? లేకపోతే ఈ దినం నుంచి ప్రయత్నం చేయి. ప్రయత్నం అనేది అవసరం.
ప్రయత్నం చేయకుండా ఎవరు కూడా వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. రెండవ విషయాన్ని మేము ముందుస్తున్నాను, రెండవ ఎగ్జాంపుల్. అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుంచి 45వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూసుకున్నాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీకిష్టమైతే నన్ను బాగు చేయి, నా శరీరంలో ఉన్నటువంటి ఈ వ్యాధిని దయచేసి తొలగించు, నన్ను స్వస్థపరచయ్యా అని అడిగినప్పుడు ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వారితో చెప్పాను. వెంటనే వాడు ఏమయ్యాడు? వాడుకున్నటువంటి ఆ కుష్ఠు వ్యాధి బాగు చేయబడింది. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? అరే బాబు, నీకు జరిగినటువంటి ఈ వ్యాధి నయమైనటువంటి విషయంలో ఎవరితో చెప్పకయ్యా బాబు నువ్వు అని చెప్తున్నాడు. చెప్పొద్దు, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడువైనందున మోషే నియమించినటువంటి కానుకను సమర్పించమని వాడికి ఖండితముగా ఆజ్ఞాపించి వాడిని పంపించేశాడు. నీ జీవితంలో మంచిగా జరిగింది కదా, కాబట్టి మోషే ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ కానుకను చెల్లించుకోపో, యాజకునికి కనపరుచుకొని నువ్వు మోషే చెప్పినటువంటి ఆ కానుకను దేవునికి సమర్పించు అని చెప్పినప్పుడు వాడు వెళ్ళి ఏం చేశాడు? 45వ వచనంలో, అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించిన గనుక ఆయనకి ఆ పట్టణంలో ఉండలేకపోయాడు. విస్తారంగా ప్రకటించడం ప్రారంభించి, అది సంతోషం అంటే, అది కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే. వద్దన్నాడు ప్రభువు, చేయొద్దన్నాడు, కానీ నో, నేను అట్లా చెప్పకుండా నా నోరు మూసుకు ఉండగలను అని చెప్పి విస్తారంగా ప్రకటించడం మొదలుపెట్టి, అందుకని ఆ పట్టణం నుంచి ఆయన వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ప్రకటించడం అంటే అదండి, అలా ప్రకటించాలి. 3వ పాయింట్కి వస్తున్నాను, అది టెస్టిమనీ, సాక్ష్యం. మనం ఏ విధంగా రక్షింపబడ్డాం, నిజ దేవుడైనటువంటి క్రీస్తును ఏ విధంగా తెలుసుకున్నాం, మన పూర్వస్థితి ఏ విధంగా ఉండింది, ప్రభువును తెలుసుకున్న తరువాత నీలో కలిగినటువంటి మార్పు ఏంటి, స్పష్టమైనటువంటి విధంగా ఈ విషయాలన్నీ కూడా ఇతరులకు నువ్వు తెలియజేసే దాన్ని బట్టే దాన్ని సాక్ష్యం అంటారు. అది ఎట్లా చెప్పాలో తెలుసా? ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన విధంగా లేదు. అయ్యో, నేను ఇది చెప్తే ఏమన్నా అనుకుంటారేమో, ఎవరేమన్నా అనుకోనండి, పర్లేదు, నా దేవుడు నా జీవితంలో ఈ మేలు కార్యాన్ని చేశాడు అని స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో నువ్వు తెలియచేయవలసిన వాడుగా ఉన్నావు. నీ స్నేహితులకి, నీ శ్రేయాభిలాషులకి, నీ బంధువులకి, నిన్ను కావాలనుకునే ప్రతి వ్యక్తికి దేవుని గురించి, నీ జీవితంలో కలిగిన మార్పు, ప్రభువు విమోచించిన తర్వాత, ప్రభువు చేత రక్షింపబడిన తర్వాత నీ జీవితంలో కలిగిన ప్రతి మార్పును వారితో సాక్ష్యం రూపంలో పంచుకోవాలి. అప్పుడే దేవుని గురించి ఇతరులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజమైన సాక్ష్యం ఏంటంటే, నీవు చెప్పినటువంటి సువార్త ద్వారా ఎందరినీ క్రీస్తులోనికి నడిపించావు. సాక్ష్యం చెప్పడం అంటే ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వాటిని గురించి కాదు నువ్వు చెప్పాల్సింది, నీ జీవితంలో జరిగినటువంటి అస్సలు సిస్సలైనటువంటి మార్పు, నీ ఆధ్యాత్మిక జీవితం ఒకప్పుడు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, అది నిజమైనటువంటి సాక్ష్యం అంటే. అంతేగాని నాకు దేవుడు ఇది అనుగ్రహించాడు, నాకు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు చెప్పొద్దని నేను చెప్పట్లేదు. దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సిందే. ఈ లోకంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన బిడ్డలకు ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాద విషయంలో సాక్ష్యం చెప్పాల్సిందే. అది ప్రైమరీ పాయింట్గా అయి ఉండకూడదు. దేవుని మహిమపరచాలంటే ఒక విశ్వాసిగా ఆధ్యాత్మికంగా నీవు ఏ విధంగా ఎదిగావో దానిని సాక్ష్యంగా పంచుకోవాలి. అప్పుడే ఇతరుల జీవితంలో
దేవుడు కార్యం చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. పేతురు యోహానులు కలిసి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తే, అంటే దేవుని గురించి సాక్ష్యం చెప్పారు వాళ్ళు, దేవుని మాటల గురించి చెప్పారు వాళ్ళు, వారి జీవితంలో జరిగిన సంగతులు ప్రజల్లో ప్రకటించినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారంటే 5,000 మంది రక్షింపబడ్డారు ఒక్కసారిగా. అంటే ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి వారి టెస్ట్ మనీ. మరి నీ టెస్ట్ మనీ ఎంత పవర్ఫుల్గా ఉందో ఆలోచించుకున్నావా? నీ సాక్ష్యం ద్వారా ఎంతమందిని నువ్వు దేవుని మార్గంలోనికి రక్షించుకోగలిగావు, నడిపించగలిగావు? ఆలోచన చేసేవా? ఎటువంటి సాక్ష్యాన్ని నువ్వు తెలియజేస్తున్నావు? ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచించుకోండి. సాక్ష్యాన్ని చెప్పేటప్పుడు అక్కడ జాగ్రత్తగా, అది దేవునికి మహిమకరంగా ఉండాలి. సాక్ష్యం అంటే ఏదేదో చెప్పడం కాదు. జ్ఞాపకం ఉంచుకోనండి, నువ్వు సాక్ష్యం చెప్పడం ద్వారా ఇతరుల జీవితంలో ఈ యేసయ్యను నమ్మితే, ఈ యేసయ్య యందు విశ్వాసం ఉంచితే ఎంత గొప్పగా ఉంటుందా జీవితం అని అవతల వ్యక్తులు, మేము కూడా ఆ ప్రభువుని ఆరాధిద్దాం, మేము కూడా ఆ ప్రభువుని అనుసరిస్తాం అనేటువంటి దృక్పథంలోనికి నడిపింపబడతారు. నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టే ఉంటుంది ఇతరుల జీవితంలో దేవుని కార్యం జరగడమా జరగకపోవడం అని. ఏదేదో వాగేస్తే ఉపయోగం ఏమీ లేదు. చెప్పానండి నేను కూడా సాక్ష్యం అన్నట్లుగా కాదు, కానీ నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి ఎంతమందిని రక్షించుకోగలుగుతున్నావో ఆలోచించుకో. కొన్ని ఆత్మలనైనా రక్షించకపోతే దేవుడు నిన్ను రక్షించిన దానికి ఉపయోగం ఏమి లేదు. ముగింపులోకి వస్తున్నాడు. ప్రియ సంఘమా, ప్రియ మిత్రుడా, వాక్యం విన్నటువంటి నీవు, యేసును అంగీకరించినటువంటి నీవు, నేను ఎల్లప్పుడూ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనను గూర్చి ప్రకటించాలి. అప్పుడే నీ రక్షణకు ఒక అర్థం అనేది ఉంటుంది. అప్పుడే దేవుని ఉద్దేశం నీ జీవితంలో నెరవేరుతుంది. అదర్వైజ్ దెర్ ఇస్ నో యూస్. నేను కూడా రక్షింపబడ్డానండి, నేను కూడా యేసు ప్రభువుని అంగీకరించానండి అంటే ఏం ఉపయోగం లేదు. అనేకులు ఎదుట ధైర్యంగా నీవు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎస్, దేవుడు అంటున్నాడు, అందరి ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో అటువంటి వాడిని నా తండ్రి ఒప్పుకుంటాడు అంటున్నాడు. అవును, ధైర్యంగా అందరి ఎదుట నువ్వు దేవుని గురించి చెప్పవలసిన వాడిగా ఉన్నావు, దేవుని గురించినటువంటి సాక్ష్యం చెప్పాల్సినటువంటి వాడిగా ఉన్నావు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి క్షణము దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించవలసిన వాడిగా ఉన్నావు. ఆయనను గూర్చి జనములలో ప్రకటించవలసిన వాడిగా ఉన్నావు. ఆయన నీ జీవితంలో చేసినటువంటి సాక్ష్యాన్ని, లేక నీ జీవితంలో చేసిన ప్రతి మాటను, ప్రతి మేలును ప్రజలకు సాక్ష్యం రూపంలో తెలియజేయవలసిన వాడిగా ఉన్నావు. కనుక ప్రేమైనటువంటి వాళ్ళు, ఈ మాటలు మీరు తప్పక అనుసరిస్తారని, తప్పక మీ జీవితంలో వీటిని పాటిస్తారని నమ్ముతూ ప్రభునామం